सर मैं सज्जन समाज इंटरनेशनल की तरफ से जो मुझे इन्विटेशन भेजा गया उसमें मेरा जो टॉपिक था वो है भारत को योग के माध्यम से हम विश्व गुरु कैसे बनाएंगे। तो ये मेरा टॉपिक है, तो इसी के उपलक्ष्य में मुझे बोलना होगा। तो इसमें जो हमारा बेस है, चूंकि बेस जो है वेद है, वेद के आधार पे इस वक्त हमारे माननीय प्रधानमंत्री जी ने पूरे विश्व में योग को लेके गए हैं। तो इस योग के माध्यम से हम पूरे विश्व में, आप देखते हैं कि पूरे मिडिल ईस्ट में और पूरा विश्व इस वक्त उथल पुथल में है, एक झगड़े और लड़ाई की आग में है। तो वाहिद इस झगड़े को खत्म करने के लिए जो पानी डालेगा, जो माननीय प्रधानमंत्री जी ने 2014 में एक अभियान शुरू किया था कि पूरे विश्व में योग को अपनाओ, और उसी योग के माध्यम से हम विश्व में शांति ला सकते हैं। लेकिन ये बात यहाँ पे बताना बहुत अवश्य होगा कि योग आया कहाँ से। योग जिस माध्यम से आया है वो है वेद। वेदास के अंतर एक जो यहाँ इस कॉन्फ्रेंस, जो इंटरनेशनल सज्जन समाज की जो कॉन्फ्रेंस है, इसका थीम अगर आप ऊपर पढ़ेंगे, इसमें लिखा है वसुदेव कुटुंबकम, द होल वर्ल्ड इज वन फैमिली। ये कंसेप्ट कहाँ से आया? ये बेसिकली वेदास कंसेप्ट है। तो वैदिक जो वो मंत्र है मैं आपके सामने वो रखना चाहता हूँ, वो है स्वयंभू मनु अरु शत्रुपा जिन्हें तेबे नर सरिष्टि अनुपा दंपति धर्म आचरण निका अजो गाँव जिनके निका। इसका अर्थ ये है कि स्वयंभू मनु और अरु शत्रुपा, ये वन मेल और वन फीमेल, जिससे पूरी धरती जो है, जो ह्यूमन बींग्स है पूरे दुनिया में जो सर्कुलेट हुए हैं, जो मानवता है जो हमारे भारतवर्ष से पूरे विश्व में गई है। और भगवत गीता का मैं अंत में एक श्लोक बताऊंगा जिसमें बताया गया है, तमेव शरणम गच्छ सर्वभवेन भारता तत्प्रसादात् परम शांति प्राप्त शाश्वतम। और अगर पूरे विश्व में कोई शांति ला सकता है तो भारत ही ला सकता है। इसलिए भारत विश्व गुरु है और बन के रहेगा। इसके लिए हम काम कर रहे हैं और करते रहेंगे। डॉक्टर मसूद इकबाल। ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఇది, అసలు ఎవరెవరు పాల్గొన్నారు, ఎంతమందికి మీరు వార్తాచారు? నా పేరు ముష్తాక్ అహ్మద్ అభిలాష్. సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ సంస్థ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మేము ప్రారంభించామండి. 1 year కంప్లీట్ అయింది. ఇది యాక్చువల్గా చెప్పాలంటే యాన్యువల్ ప్రోగ్రామ్ ఇది. అయితే ఈ ప్రోగ్రామ్ థీమ్ వసుదైక కుటుంబకం, విశ్వమానవులంతా ఒకటే అని మన ప్రాచీన భారతీయ విశ్వమానవ దృక్పథం ఏదైతే ఉందో దాన్ని ఆధారణ చేసుకున్నాం. బేసికల్లీ మేము పనిచేసేది వ్యక్తులలో ఇండివిజువల్, ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్లో నైతికతను పెంపొందించడం, అలాగే కలెక్టివ్ లైఫ్లో మానవతా విలువల్ని పెంపొందించడం, అలాగే వర్గాలు జాతుల మధ్య ఐక్యతను సాధించడం, నైతికత, మానవత, ఐక్యత, ఈ 3 విలువల్ని ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ లో ఇన్కల్కేట్ చేయాలి. తద్వారా సొసైటీ బాగుపడుతుంది అనేది ఈ రోజు సొసైటీలో మనం చూస్తున్నాం. పిల్లల్లో నేర ప్రవృత్తి, విద్యావంతుల నేర ప్రవృత్తి, ఇలాగ అనేకమైనటువంటి చెడులు మనం చూస్తున్నాం. మొత్తం సొసైటీ అంతా కూడా కరప్ట్ అయిపోయింది. ఈ తరుణంలో ఒక సిటిజన్ గా, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా, ఒక భారత పౌరుడిగా, ఒక ధార్మికుడిగా మనం ఈ పని చేయాలనేటువంటి ఆ దృక్పథాన్ని మేము ఇస్తున్నాం. ఆ సందర్భంగా ఈ 2 days కార్యక్రమం పెట్టాం. ఫస్ట్ డే ఇది మన క్యాడర్ మీట్ అండి. రేపు క్యాడర్ ప్లస్ పబ్లిక్ మీటింగ్ కూడా సండే మార్నింగ్ ఈవినింగ్ 10 o'clock ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతుంది. ఈ బేసికల్లీ హ్యుమానిటీ, యూనిటీ అనేది ఒకటి మంచి జనాలకు తీసుకెళ్లాలనే మీకు సంకల్పం. ఇట్లా చెయ్యాలనేది మీకు ఎట్లా ఆలోచించాలి? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు? యూనిటీ అండ్ హ్యుమానిటీ అనేది తీసుకున్నారు కదా ప్రజల్లోకి, ప్రజలు చైతన్యవంతులు, కానీ మీకు ఆలోచన ఎలా వచ్చింది ఇట్లా ఈ ప్రోగ్రామ్ చేయాలని? ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే, అంటే సొసైటీ నుండి మేము చాలా తీసుకుని ఉన్నాము. సొసైటీకి కొంత మనం ఇవ్వాలి కదా, కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే సొసైటీలో అనేక మంది, కొన్ని వేల మంది నుండి నేను సర్వీస్ తీసుకున్నాను. కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ సొసైటీలో తీసుకున్నాను, సొసైటీకి ఇవ్వాలి. అందరూ రకరకాల మార్గాల్లో ఇస్తున్నారు. కొందరు ఏంటంటే మిలిటరీలో పనిచేస్తున్నారు, కొందరు సైంటిస్టులు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. మేము మోరల్ వాల్యూస్ సొసైటీకి ఇవ్వాలి. ఎందుకంటే ఈ సెక్టార్ లో ఎవరు పనిచేయడం లేదనిపించింది మాకు. ఉన్నారేమో చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మోరల్ సెక్టార్ లో, మేము వాల్యూ సెక్టార్ లో పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఈ పని మేము ప్రారంభించాము. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఏం చేస్తారు? నేను యాక్చువల్గా ఒక బిజినెస్ మాకు ఉందండి. మా పిల్లలందరూ బిజినెస్ చేసుకుంటాం. మా క్యాడర్లో కూడా అందరూ కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు.
కాకపోతే ఇది వాలంటరీగా ఈ పని చేయాలనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ మాకు కలిగింది. మేము ఈ పని ప్రారంభించాం. ఇది ఎన్ని ఇయర్స్ అయితే స్టార్ట్ చేసింది? హౌ మెనీ ఇయర్స్ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఈ యాక్టివిటీలో 40 years నుంచి ఉన్నాను. అప్పటి నుంచి మేము ప్రజలకు ఈ విషయాలు చెప్తూ గ్రూప్స్, డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ గ్రూప్స్ తో మేము పనిచేస్తున్నాం. అయితే లాస్ట్ ఇయర్ కంటే ముందు ఒక 6 months నుంచి ఒక ఐడియా మాలో వచ్చింది. అదేంటంటే గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఇప్పుడంతా కూడా. కనుక ఒక గ్లోబల్ ఒక బ్యానర్ ఉండాలి అనేటువంటి ఆలోచన మా కేడర్ తరఫున రావడం జరిగింది అనమాట. అందరూ ఇండివిజువల్ గా చేసుకుంటున్నారు, దాంతో పాటు గ్లోబల్ గా మనం చేయాలి కాబట్టి సజ్జన్ సమాజ్ ఇంటర్నేషనల్ అనే పేరుతో మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఇది 1 year అయింది. మీ టీమ్ లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇందులో బేసికల్లీ ఈ కాన్సెప్ట్ తో మేము మొదలెట్టింది 50 members తో మొదలెట్టాం అంతే. ఈ రోజు 500 members వెరీ యాక్టివ్ కార్యకర్తలు మాకు ఉన్నారు. మెయిన్ ఎగ్జాక్ట్ వాట్ యువర్ మోటో ఈ ప్రోగ్రామ్ చేయడానికి పబ్లిక్ లో తీసుకునే ఏంది అనుకుంటున్నారు? దీనికి మోటో అదేనండి. మోటో వాల్యూస్ లేక పడిపోవటం వల్ల సొసైటీ పాడైపోతుంది. వ్యక్తిలో వాల్యూస్ ఉంటేనే సొసైటీ మారుతుంది. ఇది మెయిన్ మాకు మోటో అండి. ఇది మా బాధ్యత. నేను ముస్లిం, మా కేడర్లో చాలా మంది క్రైస్తవులు, హిందువులు అందరూ ఉన్నారు. మరి కంపారేటివ్ స్క్రిప్చురల్ స్టడీ చేశాను నేను గీతా బైబిల్ ఖురాన్ స్టూడెంట్. నేను ఆ గ్రంథాలన్నీ చదివితే ఒక కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదేంటంటే మీరు ఈ కాన్సెప్ట్ పబ్లిక్ లో చెప్పాలి, మొరాలిటీ గురించి చెప్పాలి, హ్యుమానిటీ గురించి చెప్పాలి. ఈ చెప్పాలనే మాట చాలా గట్టిగా ఉంది. అది భగవద్గీతలోనూ ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో కూడా ఉంది. అలాగే ప్రతి మనిషి ఒకవేళ అతను రిలీజియస్ పర్సన్ కాకపోయినా, ఒక ఎథీస్ట్ అయినా కూడా అతని ఇన్నర్ మైండ్, ఆయన కాన్షియస్ చెప్పేది ఏంటి, బ్యాడ్ నుండి గుడ్ వైపు రావాలనే కదా. కాబట్టి ఇది మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఈవెన్ ఆస్తికులే కాదు నాస్తికులు కూడా కలిసి పనిచేయాలి అనేది మా ఆలోచన. సార్ మీరు అన్నారు యూత్ కొంతమంది చెడుగా పడుతున్నారు, వాళ్ళ గురించి మేము సబ్జెక్ట్ తీసుకెళ్ళాను, అది ఎట్లా తీసుకెళ్తారు? దానికి మా పద్ధతి ఏంటంటే మేము KG to PG వరకు ఈ కాన్సెప్ట్ మేము అకాడమైజ్ పద్ధతి డిజైన్ చేశాము. మా వాలంటీర్స్ మేము పిల్లలే మాట్లాడతారు, ఆడపిల్లలు, హై స్కూల్ స్టాండర్డ్, కాలేజ్ స్టాండర్డ్, యూనివర్సిటీస్ లో కూడా కాన్సెప్ట్ ఇచ్చేటువంటి మేము స్పీకర్స్ తయారు చేస్తున్నాం, ఆడిటర్స్ తయారు చేస్తున్నాం, రైటర్స్ తయారు చేస్తున్నాం. ఈ విధంగా మెయిన్ మా గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్స్, పాంప్లెట్స్, ఫోల్డర్స్, ఇలాంటి కార్నర్ మీటింగ్స్, ఇలా నెంబర్ ఆఫ్ మీటింగ్స్ మేము చేస్తుంటాం. ఇప్పుడు ఎన్ని స్కూల్స్, కాలేజీలో ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మా కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా విస్తృతంగా మా కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ రోజు కూడా ఇటు మహారాష్ట్ర నుండి, జమ్మూ కాశ్మీర్ నుండి, ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మాకు డెలిగేట్స్ వస్తున్నారు. ఈ రోజు కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఈ రోజు కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఎవరు, ప్రధానంగా కొంతమంది ఆడిటర్స్ వచ్చారు. ఎలాగైతే మన బ్రదర్ షఫీ గారు, మీకు ఐడియా ఉంటుంది, ఆయన వచ్చారు. అలాగే విజయ విహారం రమమూర్తి గారు అని చెప్పేసి ఆయన ఉన్నారు, ఆయన కూడా మాట్లాడారు. రేపు స్పెషల్ మాకు చీఫ్ గెస్ట్ మన మేడము IAS కోచ్ బాలలత గారు రేపటి కార్యక్రమంలో చీఫ్ గెస్ట్. ఆమె ఈ 2 days లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కానీ ఇలాంటి చర్చ ఏం జరుగుతుంది? ఈ రోజు కార్యక్రమంలో మేము ఈ 1 year వరకు మా యొక్క ప్రోగ్రెస్ ఎంత వరకు ఉన్నది అనేది అవుతుంది. ఫ్యూచర్ ప్రోగ్రామ్ కూడా మేము డిజైన్ చేసుకొని రాబోయే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ కూడా జరుగుతుంది. అంటే జస్ట్ ఏమీ లేదండి, ఇప్పుడు వర్కర్స్ చెప్పే వాళ్ళని తయారు చేయటం, అది వర్క్ స్ప్రెడ్ చేయటం, ఈ విషయంలో విస్తృతపరచడంలోనే మేము ఎక్కువగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న వాళ్ళు తీసుకుంటాం మేము. కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ లో ఉన్నారు, క్రిస్టియన్స్ లో ఉన్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుంటాం. అంటే కామన్ అంశం ఏం చేస్తున్నాం అంటే వ్యక్తిగతంగా మనం నైతికంగా ఉండాలి, ఎదుటివారు నైతికంగా తయారు చేయాలి. మేము ఈ ఆర్గనైజేషన్ లో పనిచేసినప్పుడు కూడా మాతో కూడా కలిసి పనిచేయవచ్చు. ఇలాగా మేము ఒక నాస్తికుడు అయితే ఉత్తమ నాస్తికుడుగా ఉండాలి, అంటే అతను మోరల్లీ డెవలప్ అవ్వాలి. అలాగే ఒక హిందూ అయితే ఒక పర్ఫెక్ట్ హిందూ అవ్వాలి, అతను మళ్ళీ కన్వర్ట్ అవ్వక్కర్లేదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుందండి, ఇప్పుడు కన్వర్షన్ ప్రాబ్లం ఉంటుంది. మా దగ్గర కన్వర్షన్ ని మేము అసలు అంగీకరించాం, మేమే కాదు ధర్మ గ్రంథాలు అంగీకరించాం. కాబట్టి ఒక హిందూ అయితే ఒక వాల్యూస్ కలిగిన హిందూ అవ్వాలి, ఒక మనిషికి మనిషి సహాయం అనేది. అంతే, సోకాల్డ్ హిందూ కాదు, రియల్ హిందూ అవ్వాలి. సోకాల్డ్ క్రిస్టియన్ కాదు, రియల్ క్రిస్టియన్. సోకాల్డ్ ముస్లిం గా ఉన్నారు, ప్రాబ్లమ్ సోకాల్డ్ గా ఉండడం వల్లే. సో రియల్ గా మారాలి. ఇది మేము అందరికీ అన్ని గ్రంథాల ద్వారా మేము తెలియజేస్తాం. ఆ బ్రహ్మ సమాజ్ తరపున కూడా వారు మమ్మల్ని పిలవడం జరిగింది.
వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ లో ఒకళ్ళ కింద మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేసే ఇది ఉంటుంది. నెక్స్ట్ పేరు ఇంకోటి సార్? ఏంటంటే మీ పేరు సార్? నా పేరు జవహర్, కాకినాడ బ్రహ్మ సమాజ్ ప్రెసిడెంట్. హైదరాబాద్ లో కూడా బ్రహ్మ సమాజ్ మాది ఉంది ఇక్కడ. ఎక్కడంటే ఇక్కడ మన